హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు పాలెట్. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు షో ప్రారంభమై నెల రోజులు పూర్తిగా వస్తుంది. అయితే మొత్తం 14 మందితో మొదలైన ఈ షోలో ఇప్పటి వరకు ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. అయితే మొదటి వారం బెజవాడ బేబక్క, రెండో వారం శేఖర్ భాష హౌస్ నుంచి బయటకు వస్తే, మూడో వారం అయితే అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక ఇప్పుడు 4వ వారం ఎలిమినేషన్స్ సమయం కూడా వచ్చేసింది. ఇప్పుడు హౌస్లో 11 మంది కంటెస్టెంట్స్ ఉంటే ఈసారి ముగ్గురు డేంజర్లో ఉన్నారట. అయితే ఈ వారమే హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సీజన్లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని, మొత్తం 12 మంది వచ్చే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ అయితే ప్రకటించేశాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకుండా ఆపే ఛాన్స్ కూడా కంటెస్టెంట్లకే ఇచ్చేశాడు. అయినప్పటికీ కూడా ఈ సీజన్లో మొత్తం 5గురు వైల్డ్ కార్డ్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ 5గురు ఎవరు, ఈసారి కొత్త వారు వస్తారా లేదా గత సీజన్స్లో ఉన్న కంటెస్టెంట్స్నే తీసుకుంటారా అన్నది ఇప్పుడు ఒక సందేహంగా మారిపోయింది. ఈవెన్ అందరూ ఆలోచిస్తున్నారట. ఇప్పటికే పలువురు పేర్లు అయితే సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. గత సీజన్లోని బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ మళ్ళీ హౌస్లోకి ప్రవేశించబోతున్నట్లుగా సమాచారం. అయితే అందులో ఇప్పటికే 4 కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యారట. ఇంతకీ వాళ్ళెవరంటే, సీజన్ 1 నుంచి హరితేజ, సీజన్ 7 నుంచి నయని పావని, సీజన్ 5 నుంచి యాంకర్ రవితో పాటు సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ ఈసారి హౌస్లోకి వెళ్ళబోతున్నట్లు, అలాగే ఈ 4 దాదాపు కన్ఫర్మ్ అయ్యారని సమాచారం అయితే అందింది. ఇక వీరితో పాటు సీజన్ 7 కంటెస్టెంట్స్ గౌతమ్ కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. వీరితో పాటు మరికొంతమంది కంటెస్టెంట్స్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీప్తి సునైనా, యాంకర్ శాంబుల, శ్రీ సత్య, వాసంతి కృష్ణ, గౌతమి కృష్ణ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ళే కాకుండా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ నుంచి మిత్రా శర్మ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరందరిలో కేవలం 5-6 మాత్రమే హౌస్ లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ వచ్చే వరకు తెలియదు ఎవరు వెళ్తే బాగుంటుంది అని. మీకు ఎవరు వెళ్తే బాగుంటుందో వెంటనే కామెంట్ చేసి మీ అభిప్రాయాలను మా ఛానల్తో పంచుకోండి.